సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే 100 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా స్టార్స్, భారీ గ్రాఫిక్స్ అవసరం లేదని చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి. కేవలం కంటెంట్ను నమ్ముకొని ఎమోషన్ని పండిస్తే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించవచ్చని వరుస విజయాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో భాషతో సంబంధం లేకుండా చిన్న చిత్రాలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే కోవలో గుజరాతీ చిత్రం లాలో చేరిపోయింది. ఈ సినిమా వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ట్రెండ్కి ఆద్యం పోసింది మరాఠీ చిత్రం సైరాత్ అని చెప్పాలి. నాగరాజ్ మంజులే దర్శకత్వంలో కేవలం 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 110 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమాని నివ్వెరపోయేలా చేసింది. ఇదే సినిమాను హిందీలో ధడక్ పేరుతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా రీమేక్ చేశారు. ఇక కన్నడ నాట కాంతార లాంటి సినిమాలు చిన్నగా మొదలై దేశవ్యాప్తంగా ఎలాంటి సునామీ సృష్టించాయో మనకు తెలిసిందే. ఇక 2025లోనే సో ఫ్రమ్ సో అనే సినిమా కూడా 2 కోట్లతో నిర్మిస్తే 50 కోట్లు వచ్చాయి. కంటెంట్ ఉంటే భాష అడ్డు కాదని ఈ సినిమాలు నిరూపించాయి. ఇక మలయాళ ఇండస్ట్రీ అయితే చిన్న సినిమాలతోనే సరికొత్త చరిత్ర లిఖించింది. కేవలం 3 కోట్లతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమలు బాక్సాఫీస్ వద్ద 135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. అలాగే ఎటువంటి స్టార్ కాస్ట్ లేకుండా కేవలం సర్వైవల్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన మంజుమల్ బాయ్స్ 20 కోట్లతో తీస్తే అది ఏకంగా 240 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమాలన్నీ స్టార్స్ అక్కర్లేదు, స్టోరీ ఉంటే చాలు అని బలంగా చాటి చెప్పాయి. తాజాగా ఈ జాబితాలోకి గుజరాతీ సినిమా లాలో వచ్చి చేరింది. అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బడ్జెట్ కేవలం 50 లక్షలు మాత్రమే. కానీ ఇప్పుడు అది 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టిస్తోంది. అంకిత్ సఖ్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు 80 రోజులుగా థియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రివా రచ్, సుహద్ గోస్వామి, కరణ్ జోషి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మౌత్ టాక్ ప్రధాన బలమైంది. కథ విషయానికి వస్తే అహంకారం, చేసిన తప్పుల కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన లాలో అలియాస్ కరణ్ జోషి అనే వ్యక్తి చుట్టూ ఈ డ్రామా నడుస్తుంది. తన భార్య తులసి అలియాస్ రీవా రచ్తో గొడవపడి ఆ తర్వాత అనూహ్యంగా ఒక ఇంట్లో చిక్కుకుపోతాడు లాలో. ఆ ఒంటరితనంలో గతంలో తాను భార్యతో ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుని కుమిలిపోతున్న సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి రూపంలో దేవుడు అతనికి ఆశాదీపంగా కనిపిస్తాడు. దేవుడి సాయంతో లాలో ఎలా మారాడు అన్నదే కథ. డివోషనల్ టచ్తో కూడిన ఈ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్గా మారింది. గోపాల కథకు కాస్త దగ్గరగా ఉంటుంది ఈ సినిమా కథ. ఎక్కడి 50 లక్షల బడ్జెట్, ఎక్కడి 100 కోట్ల కలెక్షన్లు. అసలు ఈ సినిమా దూకుడు, అది సాధించిన విజయం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.